కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనము ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. చాలా జాగ్రత్తగా మీ హృదయాలని ఇక్కడ ఉంచి ఒక్కొక్క విషయాన్ని ఆలోచించాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చెప్పే విషయాలు తెలిసినవైనప్పటికీ కూడా కొంచెము లోతుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నేను మీ ముందు ఒక ప్రశ్న నుంచి ఆ ప్రశ్నకి సమాధానంగా ఈరోజు వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటిది అంటే, ఒక వ్యక్తి యథార్థవంతుడిగా బ్రతుకుతాడు, ఒక విశ్వాసి. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక విశ్వాసి యథార్థవంతుడిగా బ్రతుకుతాడు, న్యాయవంతుడిగా బ్రతుకుతాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తాడు. ఈ మూడు మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని ఎడల భయం కలిగిన వ్యక్తి, యథార్థవంతుడుగా అనగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పే తత్వము లేని వారిని యథార్థవంతులు అంటారు. తర్వాత న్యాయవంతుడు అంటే ఏంటి అంటే, ధనికాని కానీ పేదాని కానీ, లేకపోతే మనవాడని కానీ బయటవాడని కానీ, ఇటువంటి భేదము లేకుండా అందరినీ సమానంగా చూసేవారిని న్యాయవంతుడు అంటారు. మూడవదిగా దేవుని ఎడల భయము కలిగి చెడుతనమును విసర్జించటం. అంటే దేవుని మాటను బట్టి, అయ్యో దేవుడు వ్యభిచారము చేయొద్దన్నాడు కాబట్టి వ్యభిచారమును విడిచిపెట్టడాన్ని ఏమంటాడు అంటే, దేవుని ఎడల భయము కలిగి చెడుతనాన్ని విసర్జించడం అంటారు. నాకు దేవుడు అంటే చాలా భయం అండి, కానీ నేను అబద్ధాలు ఆడతాను అంటే వాడు వేషధారుడు అనమాట. దేవుని ఎడల భయం ఉంటే అబద్ధాలు అనే చెడుతనాన్ని విసర్జిస్తాడు. దేవుని ఎడల భయం ఉంటే స్వార్థం అనే చెడుతనాన్ని విసర్జిస్తాడు. దేవుని ఎడల భయం ఉంటే ఇదిగో దొంగతనం అనే చెడుతనాన్ని విసర్జిస్తాడు. దేవుని ఎడల భయం ఉంటే ధనాపేక్ష అనే చెడుతనాన్ని కూడా విసర్జిస్తాడు. కాబట్టి భయం ఉంది కానీ నాకు ధనాపేక్ష ఉంది, భయం ఉంది కానీ నాకు స్వార్థం ఉంది అంటే మాత్రము దాన్ని నేనేమంటాను అంటే, నేను కాదు, దేవుడు అన్న మాట ఏంటంటే వాళ్ళు వేషధారులు అని. అయితే ఈ మూడు క్యారెక్టర్స్ మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ మూడు క్యారెక్టర్స్గా ప్రతి క్రిస్టియన్ బ్రతుకుతుంటారు, ప్రతి విశ్వాసి. అయితే నా ప్రశ్న ఏంటంటే, అలా ఎందుకు బ్రతుకుతాడు? అది నా ప్రశ్న. అలా ఎందుకు బ్రతుకుతాడు? మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. అందరం కూడా యోబు గ్రంథానికి వద్దాం. మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనము. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఊజి దేశమందును యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు ఎటువంటి వాడంట? యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కడిగి చెడుతనమును విసర్జించిన వాడంట. ఓకేనా? ఇంకొక దేవుడు ఒక ఇంకా ఎక్సలెంట్ మాట ఏంటి అంటే, ఆయన అన్న మాట 7వ వచనము చూడండి. 8వ వచనము, అందుకు యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఎటువంటి వాడంట? యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. తర్వాత మాట చూడండి, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అంట. సాక్షాత్ ఈ సాక్ష్యం ఇస్తుంది ఎవరు? దేవుడే దెయ్యంతో సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. ఇదిగో నీవు భూమి మీద నా సేవకుడిని యోబుని చూచావా? ఆయన ఎటువంటి వాడంటే యథార్థవంతుడు, ఆయన ఎటువంటి వాడంటే చాలా న్యాయవంతుడు, ఆయన ఎటువంటి వాడంటే దేవుని ఎడల భయము కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. నిజంగా చెబుతున్నాను, ఆయన వంటి వాడు భూమి మీద ఎవడు కూడా లేడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేను అంటున్నాను, ఇలాగూ యోబు గారు బ్రతకడానికి కానీ, లేకపోతే నేను అంటున్నాను ఈనాడు విశ్వాసులు ఈ విధంగా బ్రతకడానికి గల కారణం ఏమిటి? అది నా ప్రశ్న. వెనక ఉద్దేశం ఏమిటి? లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు కదా, న్యాయవంతులుగా బ్రతుకుతున్నారు కదా, లేకపోతే యథార్థవంతులుగా బ్రతుకుతున్నారు కదా, దేవుడంటే భయం కలిగి ఆయన చేయొద్దన్న కార్యాలు చేయటం లేదు కదా, ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? లేదు వాక్యం చదువుతున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, సువార్త ఇంకొక వ్యక్తికి చేస్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అది నా ప్రశ్న. వెనక మోటో ఏంటి? ఏం చెప్తారు చెప్పండి సమాధానం? ఒకటే చెప్పండి. పరలోకం, ఎక్సలెంట్ థింగ్. ఇంకా ఇంకా దేవునితో నిత్యం జీవించడానికి. ఇంకా
ఓకే, మీరు చెప్పిన ఆన్సర్లే చివరి ఆన్సర్లు, నేను దానికి కాదనను. కానీ ఇక్కడ యోబు గారిని అపవాది వేసిన ప్రశ్న ఏంటి అంటే, మీకు తెలిసే లేదు, ఇంత దారుణంగా యోబును పరీక్షించడానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చి ఉంటాడంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా దారుణమైనగా పరీక్షించాడు ఆయన్ని. ఎలా పరీక్షించాడు అంటే, ఊజ్ దేశంలో ఆయన నెంబర్ 1 ధనవంతుడు మన భాషలో చెప్పాలంటే, కానీ నెంబర్ 1 పేదోడు అయిపోయాడు. ఊది దేశంలో మంచి నెంబర్ 1 పిల్లలు 10 మంది పిల్లలు, 10 మంది ఒకే రోజు చచ్చిపోయారు. అంత ఆరోగ్యవంతుడు, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారిగా ఆరోగ్యం మొత్తం పోయింది. ఇంత దారుణంగా సాతానికి దేవుడు అధికారం ఇవ్వడానికి కారణం ఏమిటి చెప్పండి? మన జీవితాల్లో కూడా అంత దారుణం రాలేదు ఎప్పుడు. మీరు ఆలోచన చేస్తే కుటుంబంలో మన పిల్లలందరూ చచ్చిపోతే ఏమైపోతుంది చెప్పండి? నీకున్న కొద్దో గొప్ప ఆస్తి అంతా అయిపోయి, ఇదిగో ఇప్పుడు కుండీ దగ్గర చెత్త కుండీ ఉంటుంది చూడు, ఊరు బయట కూర్చున్నాడు యోబు గారు చిల్ల పెంకుతో గోక్కుంటూ. వాళ్ళ స్నేహితులు వచ్చి అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? 7 రోజులు ఆయన బాధను చూడలేక సైలెంట్ కూర్చున్నారంట. అంతే. ఎంత బాధ అనుభవించుంటాడు మీరు చూడండి. వచ్చిన స్నేహితులు ముగ్గురు వచ్చి ఆయన బాధను చూచి 7 రోజులు నోరెత్తలేదంట. అలా ముగ్గురు ఆయన ఎదురు బదులు కూర్చున్నారంట 7 రోజులు. అది మీరు రియల్గా ఆలోచించండి ఒకసారి, ఎలా ఉంటుంది? 7 రోజులు అసలు మాట్లాడకుండా వీళ్ళ ముగ్గురు ఆయన ఎదురు బదులు కూర్చున్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి ఆయన యొక్క బాధను చూడాలంటే ఆ మాట కూడా చదువుదాం చూడండి. 2వ అధ్యాయము 12వ వచనము. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఇంతకు ఎవరు వీళ్ళు? ఆయన స్నేహితులు ముగ్గురు. పైన చదివితే మీకు తెలుస్తుంది. ఇదిగో ఆ యోబు గారిని చూసి ఆయన పోల్చుకోలేక, అసలు ఆయనకు వచ్చిన ఆ కష్టాన్ని చూచి వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా? ఎలుగెత్తి ఏడ్చారంట. ఎవరో? ఆ ముగ్గురు స్నేహితులు ఎలుగెత్తి ఏడ్చి ఆకాశం వైపు చూసి తమ బట్టలు జింపుకొని ధూళి పోసుకున్నారంట. మీకు వింటుంటే చదువుతుంటే ఏదైనా ఉంటుందిలే, కానీ ఒకసారి ఊహల్లోకి వెళ్ళండి. ఎలుగెత్తి ఆడడం ఏంటి, బట్టలు జింపుకోవడం ఏంటి, బూడిద తీసుకొని బూడిద తమ మీద పోసుకొని. తర్వాత మాట చూడండి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరంట. చూడండి, రేయింబగళ్ళు 7 రోజులు రాత్రి నిద్రపోలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎదురు బదురు కూర్చున్నారంట. అది అంత విచిత్రంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అతని బాధ అంత వర్ణనాతీతం. నా ప్రశ్న ఏంటి అంటే, ఎంత బాధని యోబు జీవితంలో అనుమతించటానికి కారణమేమిటి? పైగా మనందరి మీద మంచి భక్తిపరుడు ఆయన, అవునా కాదా? కారణమేమిటి అని అడిగితే, సాతాను 2 నెపాలను నెట్టిందనమాట. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీని నుండి నేను చాలా ఆత్మీయ విషయాలు తీసుకెళ్తాను, కానీ ముందు మీకు యోబు పరిస్థితి అర్థం అవ్వాలి. తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలో నేను చెబుతాను. సాతాను దేవునితో అన్న మాట ఏంటి అంటే, ఇదిగో పరలోకంలో దేవదూతలకి సభ జరుగుతుంది. అర్థమవుతుందా? అక్కడ రాయబడిన సందర్భం చదివితే మీకు అర్థమవుతుంది. పరలోకంలో దేవదూతలన్నిటికీ సభ పెడతాడు దేవుడు. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అయితే అటువంటి సభకు ఒకరోజు ఎవరు వెళ్ళారంట? అపవాది వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు యెహోవా చూచి, దేవుడు చూచి ఆ అపవాదిని ఏమడిగాడంటే, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావయ్యా అని అడిగారంట. అప్పుడు ఆ అపవాది ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నాడు. ఇక ఎమ్మటే ఎత్తుకున్నాడు యెహోవా. ఇదిగో అపవాది, భూమి మీద నా సేవకుడైన యోబుని చూసావా అన్నాడు అనమాట. ఎంత గొప్పవాడో, ఎంత యథార్థవంతుడో, ఎంత న్యాయవంతుడో, ఎంత భయభక్తులు కలిగినాడు అని చెప్పేశాడు అనమాట. అప్పుడు అపవాది అన్న మాట ఏంటి తెలుసా? ఓరకయే యోబుని ఎడల భక్తి చూపించటం లేదు. ఆయనకి ఏం చేసావంటే 3 ఆశీర్వాదాలు ఇచ్చావు. ఏంటో తెలుసా? మంచి సంపద ఇచ్చావు, మంచి సంతతి ఇచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 విషయాలు మీకు బాగా గుర్తుండాలి. యోబు ఓరకయే నిన్ను నాగోయుడు నా దేవుడు అని నిన్ను స్తుతించడం లేదు బాబు. నువ్వేం చేసావంటే ఆయనకు అప్పుల బాధ లేదు, అంత సంపద ఇచ్చావు ఆయనకి. అర్థమవుతుందా? ఆయనకి ఏ బాధ లేదు, అప్పుల బాధ లేదు. ఆయన మీరు చూస్తే ఊది దేశంలో ఆయన నెంబర్ 1 పర్సన్.
పైగా మీరు 30 అధ్యాయం చదివితే యోబు గ్రంథంలో ఆయన అంటాడనమాట, నేను నా ఇంటికి సహాయంకి వచ్చిన ప్రతి ఒక్కడికి నేను సహాయం చేశాను అంటాడు. యోబు గారు ఎంత గొప్ప సహాయకుడు అంటే, ఇందాక న్యాయవంతుడైన పదం అన్నాడే, ఊరికే అనలేదు. ఆయన చిన్నప్పటి నుండే ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేశాడంట. వాళ్ళందరూ ఏమనేవాళ్ళంట తెలుసా? చిన్నప్పుడే నీవు మా తండ్రి సమానులు అనేవాళ్ళంట. అంత గొప్పవాడు ఆయన. చిన్న వయసులోనే సమాజం మొత్తటితో తండ్రి అని పిలిపించుకున్న గొప్ప గుణము, క్యారెక్టర్ కలిగిన వాడు. అందుకే మీరు 30 అధ్యాయం చదివితే అర్థమవుతుంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదే, నేను ఎవరికి భోజనం పెట్టకుండా ఉండలేదే. అంత న్యాయవంతుడు యోబు. అయితే సాతాను అంటుంది, నిన్ను ఓరకయే 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 అనలేదు. ఆ మాట వాడతాడు అక్కడ. ఓరకే లేదయ్యా, నువ్వు బాగా సంపదిచ్చావు అంటే అప్పులు బాధ లేదు, బాగా సంతదిచ్చావు అంటే పిల్లలు లేని బాధ లేదు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఎటువంటి వ్యాధులు లేవు, ఇంకెందుకు నేను స్తుతించరు చెప్పు? ఈ మూడిస్తే మీరు స్తుతించరా? ఈ మూడిస్తే లోకంలో ఎవరు స్తుతించరా? నన్ను అడిగితే అప్పులు ఉన్న వాళ్ళందరూ వచ్చి స్తుతించేస్తారు, పిల్లలు లేని వాళ్ళందరూ వచ్చి స్తుతిస్తారు, అవునా కదా? ఆరోగ్యం లేని వాళ్ళందరూ వచ్చి స్తుతిస్తారు. నన్ను అడిగితే ఇక ఈ ప్రపంచం అంతా స్తుతిస్తుంది. ఎందుకంటే ఈ 3 బాధలు తప్ప ఏమి ఉండవు ప్రపంచంలో, అంతేనే కదా? అయితే ఒకడికేమో అప్పుల బాధ, అయితే ఒకరికేమో పిల్లలు లేరని బాధ, అయితే ఇంకొకరికేమో వ్యాధుల బాధ. నన్ను అడిగితే భూమి మీద 90% కొట్టుకెళ్ళిపోతారు ఈ మూడిట్లో, అంతేనే కదా? కాబట్టి ఆయన నిజంగా అపవాది దేవుని తన్న మాట ఏంటంటే, నీవు మొత్తం ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఇది మొదటి విషయం. సంపద, సంతతి, ఆరోగ్యం, ఈ మూడిస్తే ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి ఈ కంచె తీసేసి చూడు, నిన్ను దూషించకపోతే నన్ను అడుగు అన్నాడు అనమాట కింద, అంతేనే కదా? మీకు చదవడానికి టైం లేదు కాబట్టి నేను వివరిస్తున్నాను అంతే. అక్కడ మీరు చదివితే అర్థమైపోద్ది, మీరు ఎన్నోసార్లు విని ఉంటారు కాబట్టి. చాలా క్లియర్గా చెప్పేశాడు. ఒక్కసారి సంపద, ఒక్కసారి సంతతి, ఒక్కసారి ఆరోగ్యం, ఈ 3 విషయాలు తీసి నిన్ను దూషించకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నాడు అనమాట అపవాది. ఇది మొదటిది. యోబు మీద నెపం మోపాడు, యోబు భక్తి మీద నెపం మోపాడు. రెండవది ఇంకా భయంకరమైనది ఏంటి తెలుసా? దేవుడి మీద నెపం మోపాడు. ఇది చాలా భయంకరమైనది. నువ్వు ఎటువంటి దేవుడు అంటే, అన్నీ ఇచ్చి నువ్వు స్తుతించుకునే అంత దౌర్భాగ్యమైన దేవుడు. మీ భాషలో చెప్పాలంటే అర్థమవుతుందా మీకు? నువ్వు ఎటువంటి దేవుడు అంటే, అన్నీ ఇచ్చి నిన్ను స్తుతించబడడానికి, అన్నీ ఇచ్చి స్తుతించబడే దేవుడు నువ్వు. అప్పుడప్పుడు అంటాం కదా, వాడు ఎటువంటి వాడు అంటే అన్నీ ఇస్తాడు, ఎందుకంటే వాడికి ఘనత ఇష్టం, వాడిని పొగడడం ఇష్టం, అంతేనే కదా? చాలామంది సహాయం చేస్తుంటారు, చాలామంది అవసరాలు తీరుస్తుంటారు. దానికి కారణం ఏంటంటే, కొంతమంది వెనక ఇలా ఉంటుంది ఏంటి, అవన్నీ ఇచ్చి వాడిని అందరూ పొగుడుతుంటే, వాడిని అందరూ మంచివాడు అంటుంటే వానికి ఒక ఆనందం కదా, అవునా కదా? ఇది భయంకరమైన నెపం. దేవుణ్ణి ఏమంది అంటే, నిన్ను యోబు నీ మీద ప్రేమతో నిన్ను స్తుతించడం లేదు, నీ మీద ప్రేమతో నీ దగ్గరికి రావటం లేదు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? నువ్వన్నీ ఇచ్చి నిన్ను నువ్వు స్తుతించుకునేలా చేస్తున్నావు. ఈ మాట అర్థమైందా? ఈ 2 విషయాలు మేము హృదయంలో ఉండాలి. ఒకటి, యోబు మీద నెపం చేసింది, ఒక్కసారి నువ్వు అవన్నీ తీసేసి చూడు, ఆయన నిన్ను దూషించకపోతే నా పేరు మార్చుకుంటానంది. రెండవది ఏంటంటే, నువ్వు కూడా అలాంటి దేవుడో తెలుసా, అన్నీ ఇచ్చి నన్ను స్తుతించుకునేలా చేసే ఒక దౌర్భాగ్యుడు అయిన వాడవు అని ఈ 2 నెపాలంది. అందుకే ఇమ్మీడియట్గా ఆయన కంపల్సరీగా ఒకటి యోబుని పరీక్షించాలి. నెక్స్ట్ యోబుని పరీక్షించడం కాదు, యోబు నిజంగా నన్ను తండ్రిగా ప్రేమించి నన్ను ఆయన కొలుస్తున్నాడు అని సాతానుకు రుజువు చేయడానికి ఇచ్చాడు. యోబు పరీక్ష అనేది కూడా అంత మంచి మాట ఏం కాదు. అర్థమవుతుందా? ఇదిగో నువ్వు నా కుమారుని నెపం ఆపుతున్నావు కదా, ఈ విషయం మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెబుతా. ఈ ఉదాహరణ కూడా ఈ మొత్తం అయిపోయేదా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కుమారులు కుమార్తెలు ప్రేమించే విధానము 2 కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటో చెప్తాను చూడండి. వాళ్ళు బాగా ఆస్తుంది అనుకోండి, ఏమవుతుంది, రేపు వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వీళ్ళు అడగకముందు అన్నీ వాళ్ళ పళ్ళెంలో కంచంలో వాళ్ళ ముందు ఉంటాయి. ఇది ఒక ప్రేమ. నిజమేనా కదా? వాళ్ళ అవసరాలు తీరుస్తారు. ఎందుకంటే తల్లిదండ్రుల వెనకున్న ఆస్తి. ఇందాక మీకు యోబు చెప్పానే, యోబు ఎందుకు ఆయన స్తుతిస్తున్నాడంటే దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు. దేవుడు తప్ప ఆస్తిని ఇవ్వలేడు, దేవుడు తప్ప సంతతి ఇవ్వలేడు, దేవుడు తప్ప ఆరోగ్యం ఇవ్వలేడు అని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నిన్ను కన్న తండ్రిగా ప్రేమించి నిన్ను చేయట్లేదన్నమాట,
నీ వెనకున్న ఆశీర్వాదాల మూట చూశాడు, కాబట్టి నీకు సహాయం చేయడం, నిన్ను స్తుతించడం మొదలెట్టాడు. రెండో గుంపు ఉంటుంది, నిజంగా తల్లి యొక్క కష్టాన్ని, తండ్రి యొక్క కష్టాన్ని, చిన్నప్పటి నుండి వాళ్ళని పెంచడానికి వాళ్ళు పడిన బాధని, ఇదంతా చూసి హృదయపూర్వకంగా వాళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళు. అవునా కదా? ఈ రెండు గుంపులు ఉంటాయా లేదా? కంపల్సరీ ఉంటాయి. ఇదిగో మొదటి గుంపు ఏమో వెనక ఆస్తిని బట్టి వీడు అవసరాలు తీరుస్తాడు, వీడు ప్రేమ చూపిస్తాడు. అలాగే నిజంగా తల్లిదండ్రుల కష్టాన్ని, తల్లిదండ్రుల ప్రేమని, వాటిని అనుభవించి నిజంగా తల్లిదండ్రుల అవసరాలు తీర్చే రెండో గుంపు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ గుంపు అంటే తల్లిదండ్రులకి ఇష్టమో చెప్పండి మీరు. మొదటి గుంపు తెలియగానే ఆ రోజు వాళ్ళ హృదయం చచ్చిపోద్ది. నాకు తెలిసి ఆ కుమారుని మీద, ఆ కుమార్తె మీద వాళ్ళ మనసు ఏం చచ్చిపోద్ది? చచ్చిపోద్ది. కానీ ఎవరిని ఇష్టపడతారు చెప్పండి? ఎవరైతే తన కష్టాన్ని, తన త్యాగాన్ని, తన శ్రమని, వీటన్నిటిని చూచి, అమ్మో నా తల్లి నేను చిన్నప్పటి నుండి ఆమె ఆకలి దప్పుల నుండి నాకు ఆకలి తీర్చింది, వాళ్ళకి చదివించడానికి స్తోమత లేకపోయినా నా కోసం కష్టపడి నన్ను చదివించి ప్రయోజకుని చేసి ఇదిగో ఈ విధంగా బ్రతికేలా చేశాడే, కాబట్టి వాళ్ళని నేను చూడాలి, వాళ్ళ మాటకి నేను లోబడాలి, వాళ్ళ చెప్పిందల్లా నేను చెయ్యాలి, వాళ్ళ ఎడల నేను భయభక్తులు కలిగి ఉండాలి అనే గుంపు చాలా ఇష్టమైన గుంపు. ఇప్పుడు సాతాను ప్రశ్న కూడా అదే. నీ వెనక ఆశీర్వాదాల మూట ఉంది కాబట్టి యోబు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? స్తుతిస్తున్నాడు. కానీ నీవే కన్న తండ్రివని, నీవే ఆయన కోసం ఈ 6 రోజులు ఈ సృష్టిని చేసి తనను ఒక రాజాలాగా భూమి మీదకి దింపి అతనికి కావలసిన గాలిని, నీటిని మొత్తాన్ని సమకూర్చి ఒక రాణిలా, ఒక రాజాలా నన్ను భూమి మీదకి దింపాడు. నిజమేనా కదా? నిజమే. ఎక్కడ భూమి చేయకముందు చేస్తే ఎక్కడ నేలలో పడి చచ్చిపోతామని భూమి చేశాడు ముందు. ఎక్కడ భూమి చేసి మళ్ళీ వదిలేస్తే గాలి లేక చచ్చిపోతామని గాలి చేశాడు ఆయన. ఎక్కడ భూమి చేసి గాలి చేసి ఆహారం లేకపోతే చచ్చిపోతారని ముందు ఆహార మొక్కలు వీటన్నిటిని వేశాడు. మొత్తం ఎందుకు చేశాడు అంటే 6 రోజులు శ్రమపడి ఒక్కడి కోసమే. వాడే నరుడు. అంతేనే కదా? అయ్యా నువ్వు ఆకాశంలో పెద్ద నక్షత్రాన్ని, చిన్న నక్షత్రాన్ని చేసావు ఎందుకయ్యా అంటే భూమి మీద వెలిగివ్వడానికంట. మిగతా గ్రహాల్లో వెలిగివ్వడానికి కాదు. భూమి ఏం పుణ్యం చేసుకుందంటే అక్కడే తన కుమారుడు ఉన్నాడు, అక్కడే తన కుమారులు ఉన్నారు. అంటే నేను ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే ఆయనకి అలసట తీర్చుకొని విశ్రాంతి తీసుకునేలాగా శ్రమ పడ్డాడు 6 రోజులు. ఎవరి కోసమయ్యా అంటే నా కోసమయ్యా అన్న ప్రేమతో యోబు నిన్ను వెంబడించటం లేదు. నీ వెనక ఆశీర్వాదాల మూట ఉంది తెలిసిపోయింది యోబుకి. నీ అంత శక్తి కలిగిన వాడు లేడు అని తెలిసిపోయింది. నువ్వు తప్ప ఎవరిని పిల్లలు ఇవ్వలేరని తెలిసిపోయింది. నీవు తప్ప ఎవరు ధనం ఇవ్వలేరని తెలిసిపోయింది. నీవు తప్ప ఎవరు ఆరోగ్యం ఇవ్వలేరని కూడా తెలిసిపోయింది. నన్ను అడిగితే నువ్వు స్వస్థపరిచేహోవని ముందే తెలిసిపోయినట్టుంది. ఎవరికి? యోబుకి. కాబట్టి హాస్పిటల్ ₹1,00,000 2,00,000 ఎందుకు పోవడం, ఫ్రీగా ఇక్కడ జరుగుతుంటని నిన్ను వెంబడిస్తున్నాడయ్యా అని యోబు మీద నెపము మోపింది. దేవుణ్ణి కూడా శంకించింది. నువ్వు ఇటువంటి వాడవు, అన్నీ ఇచ్చి నిన్ను పొగిడేలా చేసుకునే దేవుడువు అని. అందుకే దేవుడు యోబుకి కంపల్సరీగా సాతానుకు అధికారం ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే. ఒకటి, యోబు క్యారెక్టర్ తన కుమారుడి క్యారెక్టర్ని శంకించింది. ఎవరో? సాతాను. రెండవది తన క్యారెక్టర్నే శంకించింది సాతాను. కాబట్టి నా కుమారుడు నేను ఇచ్చే ఆశీర్వాదాల మూట కోసం కాదు నన్ను వెంబడించేది, నన్ను నిజంగా తండ్రి అని ఎరిగి, నేనే సమస్తము దయచేవాడిని ఎరిగి, నిజంగా నా ప్రేమను ఎరిగి నన్ను వెంబడిస్తున్నాడని రుజువు చేయటానికి. రెండవది ఏంటి తెలుసా? నేనేమి ఇవ్వకపోయినా నా ప్రేమను బట్టి వాడు నన్ను చూస్తాడు అని తన స్థితిని కూడా వివరించుకోవడానికి. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే అందుకే మీరు చూస్తే మొట్టమొదట యోబుల దగ్గర తీసేసింది ఏంటి తెలుసా? 1 సంపద తీసేశాడు, 2 సంతతి తీసేశాడు. అవునా కదా? ఏంటిది? మొదట ఏం తీసాడు? సంపద తీసేశాడు, సంతతి తీసేశాడు. అప్పుడు యోబు అన్న డైలాగ్ చూడండి, 20వ వచనము. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగము పడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నై వచ్చి తిని దిగంబర్నై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. వాట్ ఏ వండర్ఫుల్ డైలాగ్. నా కుమారుడు పరీక్ష కాదు, నా కుమారుడు నిజంగా నన్ను
సంపదను బట్టి, సంతతిని బట్టి నన్ను ప్రేమించట్లేదని రుజువు చేశాడు. నా ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, నేను ఏమిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. అంత ప్రేమ నా ప్రేమ. నా పిల్లలకి నా మీద ఎటువంటి ప్రేమ అంటే, నేను వాళ్ళకి రోగాలనిచ్చినా, వాళ్ళకి అప్పులనిచ్చినా, వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా సరే వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అని రుజువు చేసుకున్నాడు ఆయన. అందుకే మీరు కొత్త నిబంధన వెళ్తే మీకు అర్థమైపోద్ది. భక్తులందరూ కూడా, అపోస్తులందరికీ కూడా ఎక్కడా ధనం ఇవ్వలేదు, ఎక్కడ ఆరోగ్యం ఇవ్వలేదు, కానీ వాళ్ళు మాత్రము దేవుని కోసం చచ్చిపోవడానికి ఇష్టపడిపోయారు. నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసము ఎవరు కూడా వెంటపడలేదు. కొత్త నిబంధనకి వెళితే నేను మళ్ళీ చెబుతాను, వాళ్ళు వెంటబడింది ఏంటి అంటే దేవుని ప్రేమని బట్టి, యేసుక్రీస్తు త్యాగాన్ని బట్టి, ఈ రెండిటిని బట్టి వాళ్ళు యథార్థవంతులుగా బ్రతికారు, న్యాయవంతులుగా బ్రతికారు. వాళ్ళు దేవుని ఎడల భయం కలిగి చెడుతనాన్ని విసర్జించారు. మీకు తెలుసో లేదో, ఈరోజు మనము దేవుణ్ణి వెంబడించడం వెనక కారణం ఏంటంటే, ఆయన సంపదిస్తాడని, ఆయన సంతతి ఇస్తాడు అని, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడని చాలామంది 100కి 90 మంది విశ్వాసులు యేసుని వెంబడించేది అందుకు వాక్యాన్ని చదువుతున్నారు, అందుకు మందిరానికి వస్తున్నారు, అందుకు సువార్త చేస్తున్నారు, అందుకు తమ ధనమునిస్తున్నారు. ఎందుకయ్యా నీవు దశమ భాగం ఇస్తున్నావు అంటే, తర్వాత మనకు సమృద్ధినిస్తాడు అని. కానీ దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, సంఘములు నీ సహోదరులు పేదవారుగా ఉంటే వాళ్ళకు పంచాలయ్యా. ఇదిగో సేవకుడు నీకు వాక్యం నేర్పించడానికి ఏ పని చేయటం లేదు కదా, కాబట్టి వాడిని పోషించడానికి ఇవ్వాలయ్యా అని మాత్రమే పెట్టాడు. అందుకే మీరు ఆదిమ సంఘము తమ చరిత్రాత్మలో ఏం చేసింది, సంఘంలో వారి అక్కరు కొలది పంచిపెట్టింది. అంటే ధనము మళ్ళీ రెట్టింపిస్తాడనే విషయం కాదు అక్కడ ఉద్దేశం. వాళ్ళ వెనక ఉన్న ఉద్దేశం నేను అదన్నా కదా, వాళ్ళ భక్తి వెనక కారణం వేరు, ఈరోజు మన భక్తి వెనక కారణం వేరు. అది నా ఉద్దేశం. మనం భక్తి చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం ప్రకటించవచ్చు, సువార్త చేయొచ్చు, కానీ వాటి వెనక కారణం ఏమిటి అంటే, చాలామంది వెనక కారణం ఏంటి అంటే, దేవుడు సంపదిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, అప్పుల నుండి తప్పిస్తాడు, రెండవది ఆయన పిల్లలను అనుగ్రహిస్తాడు, మూడవది ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇది నేను చెబుతున్న మాట కాదు, యేసుప్రభు కాలంలోనే ప్రూవ్ అయిన మాట. మీరు అక్షయమైన ఆహారం కోసం వస్తున్నారు కానీ, క్షయమైన ఆహారం కోసం వస్తున్నారు కానీ అక్షయమైన ఆహారం కోసం ఎవరు కూడా రావట్లేదు అనేసాడు. గుంపులు ఎన్నిసార్లు ప్రసంగం చేశాడో యేసయ్య. అప్పుడు చూస్తే తొక్కిసలాట జరిగే విధంగా కూడా గుంపులు కూడారంట. ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణానికి కుప్పలు వ్యాధులు కలిగిన వాళ్ళు, దెయ్యం కలిగిన వాళ్ళు అందరినీ కూడా ఆయన పాదాల మీద పడేశారంట. ఆయన స్వస్థపరిచారు. ఇంకా మీరు సువార్తలు చదివితే అపోస్తుల పాదాల దగ్గర కూడా చాలామందిని పడేశారు, వాళ్ళు స్వస్థపరచుకుంటూ వచ్చారు. ఈ లెక్కను చూస్తే యేసు ప్రభువు శిష్యులు ఎంతమంది జనం వెంబడించారంటే మీకు కోకొలలు కనపడతారు. మరి ఏంటయ్యా కనపడింది అని అంటే, చివరికి 12 మంది మిగిలారు. మీరు కూడా వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి అంటే, మేము ఆడికి వెళ్తాంలే అయ్యా అన్నారనమాట చివరికి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, చాలామంది యెహోవాను వశపరుచుకోవాలని ఆశపడ్డారంట. ఫ్రీగా ఆహారం పెడతాడు, ఫ్రీగా చక్కగా ఖర్చు లేకుండా నయం చేస్తాడని ఆయన వశపరుచుకుందాం అనుకున్నారంట. కానీ యేసయ్య అందరు హృదయాన్ని ఎరిగినోడు కదా, ఆయన వారి వశం కాలేదని యోహాను సువార్తలో రాస్తాడు. యేసయ్య నీలా నాలా పిచ్చోడేం కాదు, చాలా బాగా తెలుసు ఆయనకి. అందరూ వశపరుచుకున్న అర్థం ఏంటి తెలుసా, గుప్పుల్లో పెట్టుకోవడం. యేసయ్యని అందరూ గుప్పుట్లో పెట్టేసుకుందాం అనుకున్నారంట. ఏమని తెలుసా, ఇదిగో మా ఆయనకి రోగం ఉంది తీసేయి అని చెప్పగానే యేసయ్య తీసేయాలన్నమాట. ఇదిగో మా కుటుంబంలో అప్పుల బాధ ఉంది ఎమ్మటే తీర్చేయి అని చెప్పగానే యేసయ్య ఎమ్మటే తల ఊపేసి చేసేయాలన్నమాట. అది వశపరచుకోవడం అంటే, మీకు బాగా తెలుసు, అవునా కదా. వశపరుచుకుంటే ఎలా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశాలన్నీ ఎందుకు నేను చెబుతున్నాను అంటే, దేవుణ్ణి వెంబడించడం వెనక, దేవుని నీతి చేయడం వెనక, నీతి కార్యాలు చేయడం వెనక కూడా చాలా తప్పుడు త్రోవ విశ్వాసుల హృదయంలో ఉంటుందంట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మనందరము చెక్ చేసుకోవాలి. మనం దేవుళ్ళని ఎంత భక్తి చేస్తున్నాం కదా, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సువార్త చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, క్రమాలకి వెళ్తున్నాం, వీటన్నిటి వెనక నా ఉద్దేశం ఏమిటి? వీటన్నిటి వెనక నా ఉద్దేశం ఏంటి? నా కుటుంబాన్ని మారుస్తాడనా, నా భర్తను బాగుపరుస్తాడనా, నా భార్యను బాగుపరుస్తాడనా, నాకు పిల్లలు లేరు పిల్లల్ని ఇస్తారనా? అమ్మమ్మో, ఇవైతే మాత్రం నేను మళ్ళీ చెబుతున్నాను, అది మంచిది కాదు. అంతే. నేను అంటానే, ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పా కదా, తల్లిదండ్రులు అంటే ఇష్టం లేకుండా ఆస్తి మీద ఇష్టం ఉండి వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు తెలిసినా సరే తల్లిదండ్రులకు వాళ్ళ మీద మనసు చచ్చిపోద్దేమో కానీ వాళ్ళ అవసరాలు తీరుస్తుంటారు. ఎందుకంటే
కన్నప్రేమ తప్పదనమాట. అంతేనే కదా, దేవుడు కూడా అలాగ నీ భర్తని, నీ భార్యని, నీ కుటుంబాన్ని కాపాడొచ్చేమో. ఎందుకంటే అన్యుల్ని చాలామందిని కాపాడుతుంది ఆయనే, అందరికి వర్షం ఇస్తుంది ఆయనే. నీకంటే నాకంటే అన్యులు జనవంతులు ఉన్నారు, నీకంటే నాకంటే అన్యులు మంచి ఆరోగ్యవంతులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా చేస్తుంది దేవుడే. ఆయన మంచివారి ఎడలు, నీతిమంతుల ఎడలు, అనీతిమంతుల ఎడలు అన్నీ చేస్తాడు. అంటే నేనేమంటున్నానంటే వీటిని బట్టి మాత్రమే దేవుడి దగ్గర ఉండకూడదు మీ విశ్వాసం. చివరికి ఏమవుతుందంటే తండ్రి మీ మీద మనసు విరి చేసుకుంటాడు. ఆనందము తేవాలి, సంతోషము తేవాలి ఏదైనా సరే తల్లిదండ్రులు. కన్న ప్రేమను బట్టి ఇష్టం లేకుండా ఇవ్వటం అనేది అదే అంత మంచి స్థితి కాదు. సరే, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. కాబట్టి ఇక్కడ యోబు గారి పరిస్థితికి కారణం ఏమిటి అంటే, ఇదిగో ఒకటి, నీ కుమారుడు ఒక్కసారిగా నువ్వు సంపద సంతతి అన్ని తీసేస్తే నేను దూషించేస్తాను. నేను చెప్తున్నాను సమాధానం, నువ్వు కూడా ఇలాంటి దేవుడు అయ్యా, అన్నీ ఇచ్చి నేను స్తుతించేలా చేసుకుంటావు అన్నాడు. కానీ యోబు మాత్రం ఎక్కడ పాపం చేయలేదు. తర్వాత 2వ అధ్యాయానికి వస్తే మళ్ళీ ఇంకొక సభ జరిగింది. అప్పుడు జరిగినప్పుడు మళ్ళీ సాతాను వచ్చాడంట. అప్పుడు మళ్ళీ దేవుడు అడిగాడంట, ఏమని, ఎక్కడి నుండి వచ్చావు సాతానా అని. నేను భూమి మీద మళ్ళీ అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరికి వచ్చేసాను అన్నాడంట. అప్పుడు మళ్ళీ ఇదిగో నా సేవకుని యోబుని చూసావా, ఆయన మళ్ళీ యథార్థవంతుడు నీతివంతుడు అని చెప్పేసి ఒక మంచి మాట అంటాడు. చూడండి ఏమన్నాడు, 3వ వచనము, 3వ వచనం, భూమి మీద అతని వంటి వాడు ఎవడం లేడు. 2వ అధ్యాయము 3వ వచనము, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలకు ఉన్నాడనగా. అప్పుడు సాతాను అన్నాడు, చెప్పానా నేను ముందే ఆయన మంచోడని, ఆయన మంచి విశ్వాసాన్ని చెప్పానా, కానీ నువ్వు నిష్కారణంగా నన్ను ప్రేరేపించావు ఏలాగా, యోబుని ఇబ్బంది పెట్టేలాగా అనగానే అప్పటికి వాడి సంతోషము తీరలేదు. చివరికి ఇంకోటి ఉంది, ఏంటిది, ఆరోగ్యం. ఇప్పుడు దాకా సంపద సంతతి మాత్రమే పోయింది, ఇక ఆరోగ్యం ఉందంట. అందుకేమన్నాడు తెలుసా, తర్వాత సాతాను ఏమన్నాడు చూడండి, 4వ వచనము, అపవాది చర్మమును కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. నీకు ఒక విషయం తెలుసో లేదో, ఆయన దాకా రాలేదు కాబట్టి ఇంకా నిన్ను దూషించలేదన్నాడు. నువ్వు చంపింది వాళ్ళ పిల్లల్ని కదా, నువ్వు తీసేసింది ఆయన ఆస్తిని కదా. మనిషి ఎప్పుడు బాగా కాలబేరానికి వస్తాడంటే ఆయన రోగాన్ని తీసే చూద్దాం. అర్థమవుతుందా? నిజమే, భార్య చచ్చిపోతే ఏడుస్తాడు భర్త, బాధ ఉంటుంది. పిల్లలు చచ్చిపోయినా ఏడుస్తారు చాలామంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వానికి స్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు బిహేవింగ్ వేరేలా ఉంటుంది. దీన్ని నమ్ముతారా నమ్మరా? తల్లిదండ్రులకి, భార్యలకి, పిల్లలకి రోగం రావడం వేరు, నీకు నాకు రోగం రావడం వేరు. అందుకే ఇప్పుడు ఆ సాతాను ఏమంటాను తెలుసా, మనిషి ఎటువంటి వాడంటే ఆరోగ్యం కోసం వాడికి ఉన్నదంతా ఇస్తాడంట. అటువంటి వాడు నరుడు. మనిషి ఎటువంటి వాడంట, తన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వాడు తనకు ఉన్నదంతా ఇస్తాడంట నరుడు. అదే దాని అర్థం, ఇందాక చదివి మీరు మాట అర్థం. కానీ నువ్వేం చేయలేదు తెలుసా, ఆయన ఆరోగ్యాన్ని ముట్టలేదుగా, అందుకే నేను ఇంకా దూషించలేదు అన్నాడు అనమాట. తన ఆరోగ్యాన్ని ఇంకా నువ్వు ముట్టలేదుగా. కానీ మనిషి అటువంటి వాడు తెలుసా, నరుడు అటువంటి వాడు తెలుసా, ప్రాణం మీదకి వస్తే నీ కాలు పట్టుకుంటా, నాకు ఉన్నదంతా ఇస్తా, డాక్టర్ నన్ను బతికిచ్చే అంటాడు అనమాట. అంతేనే కదా, నువ్వేం చేయమంటే అది చేసేస్తాను, నన్ను మాత్రం బ్రతికిచ్చి అంటాడనమాట. అదే సాతాను అన్నమాట. ఆ మాట మళ్ళీ చదవని కావాలంటే, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడు ఇచ్చేస్తాడనమాట. ప్రాణం అంటే అంత ప్రీతి, ఆరోగ్యం అంటే అంత ప్రీతి మనుషునికి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, తొందరగా తన ఆరోగ్యాన్ని తీసేయండి. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని చెప్పాను అనమాట. ఇప్పుడు దాకా తన దగ్గరికి ఏం రాలేదుగా, నువ్వు ఓన్లీ సంపద సంతతి మాత్రమే తీసేసావు. తన ఆరోగ్యాన్ని ముట్టి చూడు, ఈసారి చెప్తున్నా ఖచ్చితంగా, నేను దూషించి విడిచిపోకపోతే నా పేరు మార్చుకుంటాను అంటుందమ్మా సాతాను. ఇప్పుడు నిజంగా ఆరోగ్యాన్ని ముట్టాడు ప్రియమైన దేవుని పిల్లరా. మీకు తెలుసో లేదో, ఎందుకు చిల్ల పెంకులతో గోక్కునేంత రోగం వచ్చింది అంటే సాతాను అంత ఎఫిషియన్సీగా మాట్లాడాడు కాబట్టి. సాతాను అడిగింది అదే, తన చర్మాన్ని నువ్వేం చేయలేదు, తన ఆరోగ్యాన్ని నువ్వేం చేయలేదు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలని మీకు తెలుసా, ఇలా అనుకుని ఉండొచ్చేమో, ఇప్పటికీ భార్య ఉందా లేదా, అప్పటికి
ఇంకా భార్య చచ్చిపోలేదు, పిల్లలు చచ్చిపోయారు. ఏముందయ్యా చెప్పు? ఆరోగ్యం ఇచ్చావు, భార్య ఉంది, చక్కగా పిల్లలు మళ్ళీ పుడతారు. ఇంకో మాట చెప్పనా, ఆరోగ్యం ఇచ్చావు, తనకు తెలివి ఉంది, మళ్ళీ సంపాదించుకున్నాడు. పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు దాకా సంపాదించుకుంది తన తెలివి ద్వారా కదా ఏంటి? కాబట్టి నువ్వు ఆరోగ్యం తీయకుండా ఉన్నావనుకో, మంచి బలమ శక్తి ఇచ్చావనుకో, భార్య ఉంది కాబట్టి పిల్లలు వచ్చేస్తారు, ఆరోగ్యం ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి ఆస్తులు వచ్చేస్తుంది. పెద్ద విషయమే ఉందా అన్నది ఉంటుందేమో. ఇంకో మాట మీకు చెప్తున్నాను. అందుకే నెక్స్ట్ ఆవిడని ముట్టింది. అర్థమవుతుందా? నేను ఈ మాట ఎందుకే చెప్పానంటే దీన్ని చెప్పడానికి కూడా కారణం ఉంది. రెండవ శోధన ఎక్కడొచ్చిందంటే ఆరోగ్యంతో పాలేదు. చివరికి ఎవరి దగ్గర వచ్చింది తెలుసా? భార్య దగ్గర కూడా వచ్చింది. భార్య కూడా వచ్చి ఏమైంది? నీ దేవుని చూసి చచ్చిపోయా అంది. అంటే నాకు తెలిసి ఇది కూడా అని ఉంటుందేమో. భార్య ఉంది కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు నీకు. కాబట్టి సాతాను కంపల్సరీగా ఆరోగ్యాన్ని అడిగింది, భార్యని అడిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మళ్ళీ అధికారం ఇచ్చేశాడు సాతానికి. సరే, ఆయన ప్రాణం తప్ప నువ్వు ముట్టుకో అనగానే ఇప్పుడు అపవాదికి ఏం అధికారం ఇచ్చాడు అంటే నిజంగా ఆయనకు రోగం వచ్చేలా చేశాడనమాట. తన భార్య కూడా దూషించేలా చేశాడనమాట. కానీ అప్పుడు కూడా యోబు ఏమన్నాడో చూడండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో కూడా ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. వాట్ బ్యూటిఫుల్ మాట అనమాట. దేవుని నుండి మేలు మాత్రం అనుభవిద్దామా? ఎప్పుడు ఆస్తిని, సంపదని, సంతతిని, ఆరోగ్యాన్ని మాత్రమే తీసుకుందామా? దేవుని కోసము ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుందాం. దేవుని కోసం సంపదను కూడా కోల్పోదాం. దేవుని కోసం సంతతిని, ప్రాణాన్ని పణంగా పెడదాం. వీటన్నిటికీ ఆపోజిట్గా మీరు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చూస్తారు. మిషనరీల జీవితాలు అందరూ అలాగే ఉంటాయి. భక్తుల జీవితాలు అందరూ ఎలాగ ఉన్నాయి చెప్పండి. విలియం కేరీ వచ్చాడు మన దేశానికి, తన కుమారుడు చచ్చిపోయాడు. చాలామంది భక్తుల జీవితాలు మీరు చూస్తే అందరూ కూడా అమెరికా నుండి, జర్మనీ నుండి ఎక్కువగా మిషనరీస్ వచ్చారు మన భారతదేశానికి. మీరు చూస్తే విజయవాడ వెళ్ళినప్పుడు బంగ్లా దగ్గర క్రిస్టియన్ సమాధి తోట ఉంటుంది పెద్దది. మీరు చూస్తే అక్కడ చాలామంది బంగ్లా దగ్గర బందర్లాకులు అంటారు కదా, ఆ ఏరియా దగ్గర సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లో మీరు సమాధుల దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళలో ఎక్కువ మంది అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, కంట్రీస్ నుండి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అట్మాస్ఫియర్ పడదు. అమెరికాలో ఉన్నవాడికి ఎంత డిగ్రీ తట్టుకోలేడు. అమెరికాలో ఉన్నారు, ఇక్కడికి వచ్చి దోమకాటుకు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కుటుంబాలు. నిజం, దోమకాటుకు చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మీరు చాలామంది భక్తుల జీవితాలను చదవండి. నేను జర్సన్ పాలని అదోనిరామ్ జర్సన్ అని పెట్టుకున్నానే, ఆయన జీవితం మీరు చదవండి. ఆయన సువార్త కోసం వస్తే తన భార్యని, తన కుమారుణ్ణి ఒకేసారి కోల్పోయాడు. మెంటలోడ్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అడవుల్లో ఒక సంవత్సరం గడిపాడంట. మళ్ళీ తన మనసును కుదుర్చుకొని వచ్చి మళ్ళీ సువార్త చేయడం స్టార్ట్ చేశాడు. చాలామంది జీవితాలు పోగొట్టుకున్నారు. విలియం కేరీ 13 ఏళ్ల వయసులోనే తన కుమారుడు చచ్చిపోయాడు అనుకుంటా. విలియం కేరీ మీరు దాన్ని ఏమంటారు, కలకత్తా అనుకుంటా ఆయన సమాధి మేము వెళ్ళాం ఒకసారి. ఆయన యూనివర్సిటీ ఉంటుంది కదా, బైబిల్ యూనివర్సిటీ ఉంటుంది, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. కానీ ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు సిరారంపూర్ యూనివర్సిటీ ఉంటుంది, ఆయనదే. అంటే ఎందుకు నేను ఇదంతా చెబుతున్నానంటే దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ పదం ఉందే, దేవుని నుండి మేలును మాత్రమే అనుభవించుదామా, దేవుని నుండి కీడు కూడా అనుభవిద్దాం. నా ఉద్దేశం ఒక్కటి, ప్రియమైన దేవుని పిల్లరా, యోబు యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని అందులో భయభక్తులు కడిగి చెడుతనాన్ని విసర్జించడానికి కారణం ఏమిటంటే కేవలము దేవుని ప్రేమ. ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మూట కోసం కాదు. ఆయన సంపద ఇచ్చాడు కాబట్టి ఆయన స్తుతించడం లేదు. ఆయన సంతతి ఇచ్చాడు కాబట్టి ఆయన స్తుతించడం లేదు. ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన స్తుతించడం లేదు. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు కొత్త నిబంధనకి రండి. అయ్యా మీరు అందరూ ప్రాణాలు తెగించి సువార్త చేస్తున్నారు కదా, ఎందుకు మీరు సువార్త చేస్తున్నారంటే పౌలు అన్న మాట ఏంటి తెలుసా? అందరం కూడా 2 కొరింథీయుల పత్రిక ద్వారా రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి.
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మేమందరము ఎందుకు సువార్త చేస్తున్నాం తెలుసా? మేమందరం ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తున్నామో తెలుసా అంటే పౌలు చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మీకు తెలుసో లేదో, కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా సువార్త చేయడానికి ఒకటి కారణం ఏంటంటే, ఒకటి దేవుని ప్రేమ, రెండు క్రీస్తు త్యాగం. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటిది? మొదటిది దేవుని ప్రేమ. అందుకే యోహాను సువార్త 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని మన కోసం చంపేసి అంత. ఆదిమ సంఘం కానీ అపోస్తులు కానీ వాళ్ళు న్యాయవంతులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, వాక్యముతో నిండిన వారిగా, మీకు తెలుసో లేదో జ్ఞానము కూడా వాళ్ళలో ఉంది. తెలుసా మీకు? వాక్యం నాలెడ్జ్ కూడా ఉంది. ఈవెన్ పంచిపెట్టే 6వ అధ్యాయం చదవండి, అపోస్తుల కార్యాలు. పంచిపెట్టే స్టెఫన్కి, పంచిపెట్టే ఫిలిప్కి వాళ్ళని ఏం క్వాలిఫికేషన్ చెప్పాడు తెలుసా? వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారైతేనే తీసుకురండి అన్నాడు. వాక్యము ప్రతి వ్యక్తికి వచ్చి ఉండాలి. తెలుసా మీకు? ప్రతి డీకెన్కి అంటే ప్రతి పరిచారకునికి వాక్యం వచ్చి ఉండాలి. జ్ఞానం లేకపోతే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావు? నీ భర్త సరైన స్థితిలో లేడు, నీకు వాక్యంలో నీ భర్తను ఎలా మలుచుకోవాలని తెలియకపోతే నీ భర్త పట్ల ఎలా నువ్వు వ్యవహరిస్తావు చెప్పు? లోకస్తులకు వ్యవహరిస్తావు. ఆయన తిడుతుంటాడు, నువ్వు అది నోరుతూ ఇది నోరుతూ నువ్వు కూడా గొనుగుతుంటావు. ఆయన కొడతానంటాడు, కొట్టి చూద్దామంటావు. అప్పుడు ఆయన ఏమంటాడు? రోగాల బండతో నిజంగానే కొడతాడు. నిజమే, దేవుడు అటువంటిది ఇవ్వలేదు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే అది మా జీవితంలో నేను చూశాను. మా నాన్న త్రాగుబోతైతే ఇప్పుడు అమ్మోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆయన త్రాగొస్తాడు. త్రాగొచ్చినోడి పట్ల ఎలా ఉండమంది బైబిలు? అసలు భర్తని ఎలా చూడమంది బైబిలు? నీ ప్రవర్తన ద్వారా భర్తను లాక్కుంటామని చెప్పింది కదా వాక్యం లేకుండానే. మరి అలా ప్రవర్తన కలిగి ఉండాల్సి నీవు గొనుగుతా ఉంటే ఎందుకు మారతాడు చెప్పండి? నిజంగా చెబుతున్నాను. ప్రతి విశ్వాసికి జ్ఞానం అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి కావాలంటే అపోస్తుల కార్యాలు చదవండి, 6వ అధ్యాయం చదవండి ఒకసారి మీరు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. సేవకులమైన మేము మాత్రం ఎక్కడ ఉంటాం తెలుసా? ఎడతెగక ప్రార్థన యందును వాక్యపరిచయం యందును ఎడతెగక ఉంటాము. సేవకుడు ఎలా ఉండాలి తెలుసా? వాక్యం చెప్పడమే కాదు, ఎడతెగక ప్రార్థన యందు కూడా ఉండాలి. ఇక్కడ సేవకులు చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి, పరిచారకులు చేయాల్సిన బాధ్యత చాలా ఎక్సలెంట్గా చెప్తాడు. సేవకుడా నువ్వేం చేయాలి తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయాలి సంఘం గురించి. ఎడతెగక వాళ్ళకి వాక్యం ఏమి చెప్పి వాళ్ళని మారుద్దామని ఆలోచిస్తూ ఉండాలి. ఇది సేవకుడు పరిచర్య. మరి సంఘమా వాళ్ళ పరిచర్య ఏంటి? అక్కడ చూడండి 3వ వచనము. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ, 3వ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? ఎటువంటి మంచి పేరు కలిగి ఉండాలి ఆయన. సంఘములో పరిచారకుడు కూడా 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి, వాక్యము జ్ఞానముతో నిండి ఉండాలి. 3ది ఏంటి తెలుసా? చుట్టుపక్కల వాళ్ళందరితో ఏం చేయాలి? మంచి పేరు పొంది ఉండాలి. క్యారెక్టర్లో కూడా ఎక్సలెంట్గా ఉండాలి. మీరు కావాలంటే 1 తిమోతి పత్రిక చూడండి, 3వ అధ్యాయం చదవండి. చక్కగా చెప్తాడు పరిచారకులు ఎలా ఉండాలో. ఏంటయ్యా పరిచర్య చేసేవాడికి కూడా వాక్యం అవసరమా? పరిచర్య చేసేవాడికి కూడా ఆత్మసహాయం అవసరమా? పరిచర్య చేసేవాడు కూడా క్యారెక్టర్ కలిగి ఉండాలంటే ఉండాలి. ఆ జ్ఞానానికి మరొక పేరేంటి తెలుసా? కింద ఏమన్నాడు చూడండి, 5వ వచనము. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు ఏం చేశారంట? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా. ఇక్కడ మార్చేశాడు, జ్ఞానం పేసులో విశ్వాసం పెట్టాడు. అర్థమవుతుంది మీకు? జ్ఞానం పేసులో ఏముంది? విశ్వాసము జ్ఞానము రెండు ఒకే పదం. క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం అంటే ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. వాక్యము విశ్వాసము రెండింటికి ఒకే ఒక మాట. విశ్వాసం ఉన్న అన్ని చోట్ల మీరు జ్ఞానం అని పెట్టుకోవచ్చు, జ్ఞానం ఉన్న అన్ని చోట్ల విశ్వాసం అని పెట్టుకోవచ్చు. మీ విశ్వాసానికి మూలం ఏంటి చెప్పండి? ఈ జ్ఞానమే. మన విశ్వాసానికి మూలం ఏంటి? ఈ జ్ఞానమే. ఈ జ్ఞానానికి మూలం ఏంటి? మళ్ళీ మన విశ్వాసమే.
అందుకే చాలా క్లియర్గా చెప్తాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ప్రతి ఒక్కరము కూడా చాలా క్లియర్ కట్ క్యారెక్టర్ ఉండాలి, చాలా జ్ఞానం ఉండాలి. ఈనాడు కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి వాక్య జ్ఞానం లేకపోవడం. వాళ్ళకి ఏం అర్థమైందంటే, పాస్టర్ మాత్రమే వాక్యం చెప్పేవారు, పాస్టర్ మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు. ఏం మనకి శక్తి లేదా? ఏ రోగం వచ్చిన ఏ బాధ వచ్చిన ముందు పాస్టర్ దగ్గరికి పరిగెడతారు. తప్పని నేను అనట్లేదు, కానీ ముందు మన భక్తిని మనం కాపాడుకోవాలి కదా. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, అపోస్తులు దేవుని ఎడల నీతిగా బ్రతకడానికి, యథార్థవంతులుగా బ్రతకడానికి, ప్రాణాలు తెగించడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మూట కాదు. వాళ్ళకి తెలుసు దేవుడు ఎటువంటి వాడైనా అని, ఎటువంటి అయినా ఇవ్వగలడని. కానీ వాళ్ళు ఏ రోజు దాన్ని కోరుకోలేదు. వాళ్ళ ప్రాణాలు తీసేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు తెలిసే లేదో, సువార్త లేనప్పుడు కింగ్లా బతికాడు పౌలు. అధికారి, ఒక 10 మంది అనుకుండేవాళ్ళు సైన్యాధిపతులు, చక్కగా రాజులాగా గుర్రాల మీద వెళ్ళేవాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? వాళ్ళే చంపుదామని పరిగెట్టారు, రాళ్ళతో కొట్టారు, ఇలా ఊళ్ళో నుండి తోసేశారు. ఒకసారి గంపతో దిగబడ్డాడు. అందరు చంపుదామంటే శిష్యులు పాపం అడ్డుపడి మరి తప్పించారు ఆయన్ని. అయ్యా నాకు రోగంగా ఉంది, నీ సువార్త చేయడానికి రోగం ఉంది అయ్యా, నీ ముమ్మారు ప్రార్థిస్తే నీ రోగం తీయను, నా కృప నీకు చాలని వదిలేశాడు అంతే. ఆ రోగం తీసేస్తే నువ్వు హెచ్చిపోతావు, ఇక నా అంతలాగా మార్చేవాడు అవ్వలేడు, నువ్వు హెచ్చిపోతావు, కాబట్టి నువ్వు హెచ్చిపోకుండానట్లు నీలో ముల్లెట్టానన్నాడు ఆయన. పౌలే చెప్పాడు సమాధానం. నేను 3 సార్లు ప్రార్థించా, ఈ రోగం తీసేస్తే ఇంకా బాగా సువార్త చేస్తాను కదా. అది నీ భ్రమ, నా భ్రమ. చాలామంది సేవకులు ఇదిగో 20 సంవత్సరాలకు షుగర్ వ్యాధితో, 20 సంవత్సరాల కిడ్నీల వ్యాధితో కూడా ఉండి కూడా సువార్త చేస్తున్నారు. ఆ రోగం లేకపోతే నేను సువార్త బాగా చేయగలనయ్యా అంటే దేవుడు అంత అసమర్థుడు అనమాట. ఇవన్నీ మన నాలెడ్జ్. ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు గారు రోగం ఉంది, ముళ్ళుంది, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు, నా కృప చాలు, నేను నిన్ను వాడుకుంటా, నీకేంటి ప్రాబ్లం? కిడ్నీ రోగం ఉంది కానీ నువ్వు పోవరా అంటే ఇంక మనకి ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఆ కిడ్నీ రోగం తెలిసి సువార్త చేయడానికి ప్రాబ్లం ఏముంది? ఆయన నువ్వేం పోవురేరా అంటే మనం ఏం చేస్తామంటే, అన్నిలు చూసి అమ్మో కిడ్నీ పాడగొన్నాడు చచ్చిపోయాడు, కిడ్నీలు ఫెయిల్ ఈడు చచ్చిపోయాడు కాబట్టి నేను చచ్చిపోతాను. అదే మరి అన్యులతో పోల్చుకోవడం, దేవుని భక్తితో పోల్చుకోకపోవడం. వాళ్ళ వెనక ఉద్దేశం ఒక్కటే. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ భక్తి వెనక ఉద్దేశం ఒక్కటే, యేసయ్య త్యాగము, దేవుని ప్రేమ. దానికోసం పరుగులెత్తిలారు. అందుకే పౌలు గారు పేతురు గారిని చెరసాలలో వేస్తేమన్నాడు తెలుసా? రాజా నీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయమా? చంపేసిన ప్రాబ్లం లేదు మాకు, అంతే. వాళ్ళు ఎంత చేసినా చాలా జైల్లో పెట్టి వదలంగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళిపోయారంట. అప్పుడే విడుదల చేశారు వాళ్ళని జైల్లో నుండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారంట. చూడండి అపోస్తుల గారి 4వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయము 40వ వచనం చూడండి. వారు అతని మాటకు సమ్మతించి 5వ అధ్యాయం 40వ వచనము, అపోస్తుల కార్యాలు. అపోస్తులు పిలిపించి ఏం చేశారంట? కొట్టించారంట. ఇంకా ఆ మాటలు అర్థమవుతున్నాయి? ఎప్పుడన్నా మనల్ని కొట్టారు ఎవరన్నా? అపోస్తులు కొట్టారంట. కొట్టించి తర్వాత ఏం చేశారు చూడండి, యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారు విడుదల చేశారు. ఆ నామము కొరకు, వాళ్ళ డైలాగ్ చూడండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందుకు వారు సంతోషించుచు ఆ జైలు నుండి బయటికి వెళ్ళిపోయారంట. దేవుని కోసం నిందలు పడాలన్నా నీకు నాకు యోగ్యత ఉండాలి. అటువంటి యోగ్యత లేని వాళ్ళు మనందరం. అది ఎంత ఎక్సలెంట్ చూడండి. వాళ్ళకి మూట ఇచ్చారని సంతోషపడట్లేదు, వాళ్ళకి సంతతి ఇచ్చారని సంతోషపడట్లేదు. అయ్యో మా ఇల్లులు లేవు, మేము ఊరూరా గాలి కుక్కలా తిరుగుతున్నాం సువార్త పెట్టి, మన భాషలో చెప్పాలంటే. అప్పుడప్పుడు అన్యులు అంటుంటారు కదా, ఏరా మీకు ఒక ఇల్లు లేదా, ఇది దారపడబడి ఎలా తిరుగుతుంటారేట్రా మీరు యేసు యేసు అని. కానీ వాళ్ళు చూసారా, యేసయ్య కోసం నిందలు పడటానికి పాత్రులుగా దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడయ్యా అని ఆ సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయారంట వాళ్ళు. మీకు తెలుసలేదో, దేవుని కోసం నిందలు పడటం, అవమానించబడటం, ఒక దెబ్బ తినటము యోగ్యత. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ యోగ్యత ఎవరికి లేదు, బయట వాళ్ళకి. కొలసీ పత్రిక, ఎఫ్సీ పత్రిక చదవండి. అయ్యా మిమ్మల్ని బట్టి నేను జైల్లో ఉన్నా, పౌలు డైరెక్ట్గా అంటాడు, మిమ్మల్ని బట్టే నేను జైల్లో ఉన్నా, మీకు ఏసని ప్రకటించకపోతే నన్ను ఎవడేమనేవాడు కాదు. కానీ ఈ కృపకు దేవుడు నన్ను ఎంచుకున్నాడు చూసారా, ఎక్సలెంట్ అంటాడు అనమాట. అది కృప అంటే. మీకు ఈవెన్ కృప అంటే కూడా అర్థం తెలుసా? కృప ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? సువార్త చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడే, ఈ కృపకి నన్ను
దేవుడిచ్చాడే, అందుకు స్తోత్రం అన్నారు వాళ్ళు. సువార్త చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు చూడు, అది నిజమైన దేవుని కృప. సంఘంలో పేదవాళ్ళగా ఉన్న వారికి సహాయం చేయడానికి ఎన్నుకున్నాడంటే ఎవరిని? మరి 2 కొరింథీ 8 చదవండి, మీకు తెలుస్తుంది. నిరుపేదలైన వాళ్ళు సహాయం చేశారంట. ఈ కృపకి దేవుడు మాకు ఇచ్చాడంటారనమాట. సహాయం చేయడానికి ఇచ్చాడే, అది నిజమైన దేవుని కృప. ఈవెన్ దేవుని కృపలకి డెఫినేషన్ కూడా మనకు తెలియదు. నిజంగా చెబుతున్నాను, ఆస్తులు, పాస్తులు, సంతతి, ఇది దేవుని కృప అని నేను కాదని నేను అనటం లేదు. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, భక్తిపరుడు స్థితి దాన్ని బట్టి ఆనందించడు. అయ్యో ఇంతకుముందు నా నోరు కూడా తెరిచేవాడిని కాదే, కానీ ఇప్పుడు వాక్యం చదవగలుగుతున్నాను, ఒకరికి 4 మాటలు చెప్పగలుగుతున్నాను, ఇంతటి కృపకి నన్ను నోచుకునేలా చేసావయ్యా, నీకు స్తోత్రాలు. ఈ స్థితి లేదు. ఆరోగ్యం ఇచ్చాడు, సంపదిస్తాడు, పిల్లల్ని ఇచ్చాడు, దేవుని స్తోత్రం అన్నారు, వెళ్ళిపోతున్నారు. లేదు లేదు ప్రియమైన దేవుని పిల్లరా, ఆ భక్తుల యొక్క స్థితి మీరు చూడండి. ఇప్పుడు నా ఆలోచన అనిపించిందా, దేవా వాళ్ళనే వాక్యం చెప్పే వాళ్ళగా వాడుకుంటున్నావే, వాళ్ళనే సహాయం చేసే వాళ్ళగా వాడుకుంటున్నావే, వాళ్ళనే మంచి పరిచర్య చేసే వాళ్ళగా వాడుకుంటున్నావే, నన్ను ఎందుకు వాడుకు? వాళ్ళ భర్తను బాగా వాడుకుంటున్నావు కదా పరిచర్యలో, నా భర్తను ఎందుకు వాడుకోవు నువ్వు? వాళ్ళ భార్యను బాగా వాడుకుంటున్నావు కదా పరిచర్యని, అంత కృప వాళ్ళకి ఇచ్చావు కదా, నా కుటుంబంలోకి ఎందుకు ఆ కృప ఇవ్వలేదు? వాళ్ళ పిల్లని బాగా వాడుకుంటున్నావు కదా, వాళ్ళు మంచిగా కృప చూపించావు కదా, నా కుటుంబంలో నా పిల్లలకి ఎందుకు అంత కృప ఇవ్వలేదు? ఇది బతిమలాడాల్సిన విధానం. ఇది నిజంగా బతిమలాడాల్సిన విధానం. వాళ్ళు చూడండి, దేవుని పని కోసం తన్నులు తినే యోగ్యత నాకు ఇచ్చాడంట, పాత్రలోనే ఇచ్చాడంట. దానికి వాళ్ళు ఉరకలు వేసుకుంటూ గోల చేసుకుంటూ సంతోషించి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశారు చూడండి అక్కడ, ప్రతిదినము దేవాలయంలోని ఇంటింటను మానక కొట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ బోధించారు వాళ్ళు. నిజమే, అప్పటికి 2 సార్లు కొట్టేస్తారు జైల్లో వేసి. 3వ అధ్యాయంలో ఒకసారి జైల్లో వేస్తారు, 5వ అధ్యాయంలో ఒకసారి జైల్లో వేస్తారు, 2 సార్లు జైల్లో వేశారు. అప్పటికి ఎప్పుడైతే కొట్టారు ఇంకొంచెం వాళ్ళు మానకేసే సువార్త చేశారంట. ఆనాడు సంఘానికి వచ్చి చెబితే వాళ్ళు అంటారు, అయ్యా ఇంకొంచెం ఎక్కువ బోధించేలాగా వీళ్ళకి శక్తిని దయచేయని ప్రార్థన చేశారు వాళ్ళు, ఎవరికి భయపడక. వాళ్ళేమని ఇంకొంచెం ఎక్కువ ధైర్యంతో బోధించేలాగా వాళ్ళకు కృపనిచ్చని ప్రార్థించారంట. 4వ అధ్యాయంలో మీరు చదివితే ఉంటుంది అదంతా. ఒకసారి అపోస్తుల కార్యాలు ఈసారి మనసు పెట్టి చదవండి. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నాను అంటే, వాళ్ళ వెనక దేవుణ్ణి వెంబడించడం వెనక, వాళ్ళు నీతిగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, దేవుని ఎడల భయం కలిగి చెడుతనాన్ని విసర్జించడం, చెడు పనులన్నీ విసర్జించడం వెనకేంటి అంటే, వాళ్ళ వెనక ఒకటే కారణం, దేవుడు నన్ను ప్రేమించాడు, యేసయ్య నా కోసం త్యాగం చేశాడు. ఇందాక మాట చదివాడు కదా, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలాగనగా మనందరి కోసం ఆయన చచ్చిపోయాడయ్యా. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? మనం చచ్చిపోయి మళ్ళీ తిరిగి నీతి విషయం బ్రతకడానికంట. అందుకే రోమపత్రిక ఏమంటాడు తెలుసా, నీతిమంతుడి కోసం కూడా ఒక చచ్చిపోవడం అరుదయ్యా, అటువంటి పాపాత్మలను మన కోసం చచ్చిపోయాడు, అందుకు ఆయన కోసం నేను సువార్త చేస్తున్నానంట పౌలు. వాళ్ళ ఉద్దేశంలో సువార్త చేయడం వెనక ఉద్దేశము, దేవుని వెంబడించడం వెనక ఉద్దేశము, వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన సంపద ఇస్తాడు, సంతతి ఇస్తాడు, లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు కాదు. దేవుడు నన్ను ప్రేమించాడు, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, త్యాగం. ఇది నన్ను బలవంతం చేస్తుంది. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే, ఇక మీదట జీవించుతున్న నేను ఆయన కోసం జీవించాలనంట. అందుకే మీరు ఇందాక కొరింథీ పత్రిక చెప్పించాను కదా, 2 కొరింథీ 5వ అధ్యాయం మొత్తం చదవండి, కిందకి వెళ్ళినట్టు అంటాడు, ఆ సమాధాన సువార్తకి మమ్మల్ని అప్పగించాడు దేవుడు అంటాడు. చివరికి ఎండింగ్ ఏంటి తెలుసా? సువార్త మేము చేయడానికి ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి. ఇంకొక మాట చూపించి ముగిస్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. కొలస్సీ 1:24. పౌలు ఏమన్నాడు తెలుసా? కొలస్సీ సంఘమా, ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పి, ఇంకొక పత్రిక, 4 పత్రికలు జైల్లో ఉన్నప్పుడు రాసినవి అవి. పౌలు జైల్లో ఉన్నప్పుడు రాసినవి. చాలా క్లియర్గా చెప్తున్నాడు కొలస్సీ సంఘంతో, మీకోసం నేను శ్రమలు అనుభవిస్తున్నా. ఎవరి కోసం? మీకోసం నేను శ్రమలు అనుభవిస్తున్నా. దానికి నేనేం చేస్తున్నాను తెలుసా? సంతోషిస్తున్నా. తర్వాత మాట చూడండి, ఒక భయంకరమైన, ఎంత ఎక్సలెంట్ మాట అంటాడు ఆయన. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. వాట్ ఎక్సలెంట్ మాట అనమాట ఇది. సంఘం అని ఆయన శరీరం కోసం యేసయ్య ఏం పడ్డాడంటే తెలుసా? ఎందుకయ్యా ఉమ్మి వేయించుకున్నాడు?
ఎందుకయ్యా కొరడాలతో కొట్టించుకున్నాడు? ఎందుకయ్యా ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు? చెప్పండి, ఎందుకు సమాధానం? ఎందుకు? తన సంఘం అనే మన కోసం. అయితే ఇంకా కొదువు ఉన్నాయంట. సంఘం ఇంకా ఏమవ్వలేదు, ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆయన రాకడ వస్తే సంఘం ఫుల్ఫిల్ అయినట్టు. మరి మిగతా దెబ్బలు ఎవరు తినాలి? ఇంకా కొదువు ఉన్నాయంట. సంఘం కోసం దెబ్బలు తినాల్సింది ఇంకా కొదువు ఉందంట. ఆ కొదువు దెబ్బలు నేను తింటున్నాను అంటున్నాడు ఆయన. అందుకే కదా అన్యులు అంతమందిని సంఘాన్ని కట్టడానికి ఆయన ఏం చేశాడు? చిట్టా చదవండి, 2 కొరింథీ పత్రిక, మీకు అర్థమైపోద్ది. దిగంబరత్వము, జాగరణాలు, ఉపవాసాలు, ఎన్ని చిట్టా ఉంటుందో. అపోస్తులు అంటే గుర్తు. అది ఈ మధ్య అపోస్తుల గుర్తు కూడా మనం మర్చిపోయాం. అపోస్తులు అంటే గుర్తు. అది ఉపవాసాలు చేసేవాడు అపోస్తులుడు, సంఘం కోసం చచ్చిపోయేవాడు అపోస్తులుడు. అరిసేవాడు కాదు ప్రియమైన దేవుని పిల్లారా. మన ధోరణి మార్చిపోయింది. సేవకుడు అంటే ఎవరంటే తెలిసి ఏమని చెప్తాం చెప్పండి? బాగా అరవాలి, బాగా ఊపు రావాలి, బాగా ఆనందంగా చెప్పాలి. అవునా కదా? దీన్ని బట్టి మనం సేవకుడు అనే చూస్తున్నాం లేదు? నిజమే. మీరు ఈరోజు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిని ఎలా చెప్తున్నారు చెప్పండి? క్యాలిక్యులేషన్స్ వేరు. సంఘము కోసం శ్రమలు అనుభవించేవాడే సేవకుడు. అపోస్తుల యొక్క మొదటి గుర్తు అది. తర్వాతే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. సేవకుని యొక్క మొదటి గుర్తు ఏంటి తెలుసా? వాడు సంఘం కోసం శ్రమపడాలి, సంఘం కోసం కన్నీరు కార్చాలి, సంఘం కోసం నిద్రలేని రాత్రులు గడపాలి, వాళ్ళలో ఉన్న తగులు తీర్చడానికి వాడు బుర్రపోవాలి, ఒక భార్యాభర్తని కట్టడానికి నిజంగా వాడు మైండ్ పోవాలి. అది సూచన సేవకుడికి. సూటు బూటు చక్కగా వచ్చి కార్లు దిగి వెళ్ళిపోవడం కాదు, నిజంగా కాదు సూచన. అది చాలా క్లియర్గా చెబుతున్నాడు ఆయన. కుదువైన వాటిని నేను సంపూర్ణం చేస్తున్నాను. ఈరోజు మనకు కూడా ఉంది, ఇంకా సంఘం చాలా ఉంది, రక్షింపబడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసము మనం ఏం చేయాలి? దెబ్బలు తినాలి. అది ధన్యత ప్రియమైన దేవుని పిల్లారా. అది నిజమైన దేవుని కృప. ఒకడి కోసం తన్నులు తినే స్థితి నాకు ఇవ్వని అడగగలగాలి. చక్కగా సువార్త చేసి ఒకరి చేత దూషింపబడే స్థితి నాకు ఇవ్వని అడగగలగాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళితే మీరు చదువుకుంటూ వెళ్ళండి. కానీ నా బాధ ఒక్కటే, దేవుణ్ణి నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? నువ్వు వాక్యం చదవచ్చేమో, ప్రార్థన చేయొచ్చేమో, ఏ పాపం చేయకుండా బ్రతకొచ్చేమో, కానీ వీటి వెనక ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎక్కడ నా కుటుంబాన్ని చంపేస్తాడని భయంతో చేస్తున్నావా? ఎక్కడ నా భర్త ఇప్పుడే మారాడు మళ్ళీ తిరిగి లోకానికి వెళ్ళిపోతాడని భయంతో చేస్తున్నావా? ఇప్పుడే నా భార్య మారింది మళ్ళీ లోకానికి వెళ్ళిపోతాడని భయంతో చేస్తున్నావా? అది కాదు. దేవుడు ప్రేమ, దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు నీ మీద, నా మీద. ఆయన సంఘం కోసం శ్రమ పడతామని. అందుకే ఆయన అంటాడు కదా, మొదటి యోహాను పత్రికలో చాలా క్లియర్ కట్గా అంటాడు, యేసుక్రీస్తు తన సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. మనం కూడా ఏమై ఉన్నామంట? మన సహోదరుల నిమిత్తము. ఎంత డైరెక్ట్ మాటలు ఉన్నాయి చూడండి, దాంట్లో మర్మాలు కూడా ఏం లేవు. యేసయ్య సహోదరులను ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం చాలామంది సహోదరులను ప్రేమిస్తే ఏం చేయాలంట? వాళ్ళ కోసము. అసలు ఒక వ్యక్తికి సువార్త చేద్దామన్న జిల్లు లేదు ప్రియమైన దేవుని పిల్లారా. అప్పుడప్పుడు అనిపిస్తుంది యేసయ్య చివరి కోరిక అది. యేసయ్య తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనపడి చివరి కోరిక ఏమడిగాడు తెలుసా? అయ్యా, సమస్త లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి జనులు నాకు శిష్యులుగా చేయండి అయ్యా అని అడుక్కుని వెళ్ళిపోయాడుగా. చివరి కోరిక తీర్చడానికి కూడా మనిషి చివరి కోరిక అన్న వాల్యూ ఉందేమో, యేసయ్య చివరి కోరిక వాల్యూ లేదు. మన విశ్వాసం మారాలి ప్రియమైన దేవుని పిల్లారా. మన దేవుడి కోసం పరిగెత్తటము దాని వెనక ఉద్దేశం వేరే ఉండాలి. దేవుడు ఎంతగా ప్రేమించాడు అసలు ఏ పాటి వాళ్ళని చెప్పండి? దేవుడు అనే ఒక ఆయన లేకపోతే, వాక్యం అనే ఒక ఆయన లేకపోతే, వాక్యం అనే ఒక కట్టడం మనకు లేకపోతే లోకంలో ఉన్న దరిద్రుల కంటే మనం ఇంకా దరిద్రులుగా తయారయ్యే వాళ్ళం. వాళ్ళు చేసే నీచ కార్యాల కంటే మన నీచ కార్యాలు తట్టుకోలేనివి. అవునా కదా? కంపల్సరీ నేను చెప్పగలను. దేవుడని ఒక ఆయన మనల్ని పట్టుకోకపోతే
వాళ్ళెంత నీచకారాలు చేస్తున్నారు, వాళ్ళెంత నీచకారాలు చేస్తున్నారే, వాళ్ళకంటే చదివిన బుర్రలు, వాళ్ళకంటే బాగా చేసిన బుర్రలు కాబట్టి ఇంకంత నాశనం చేస్తాం మనం. దేవుడని ఒక కట్టడ, ధర్మశాస్త్రం అనే అడ్డు లేక వాళ్ళు కట్టు లేక తిరుగుతున్నారంట. ఓ భక్తుడు ఏడుతున్నాడంట, జనాలందరూ ధర్మశాస్త్రం లేక ఏం చేస్తున్నారు, కట్టు లేక తిరుగుతున్నారంట. ఈ వాక్యం అనేది ఒకటి లేకపోతే మనిషికి ఏం కట్టడం ఉంది చెప్పండి. అమ్మా నువ్వు ఒక పెళ్లి చేసుకోవాలని కట్టడం ఉంది కాబట్టి ఆగాం, లేకపోతే అయ్యా నీ భార్య ఎందు నువ్వు సంతోషించాలి, నీ భర్త ఎందు నువ్వు సంతోషించాలి అనే కట్టడం ఉంది, అందుకే ఆగాం. లేకపోతే ఈ పాటికి మనకి ఎంత దారుణమైన కాంటాక్ట్స్ ఉండేవో, చాలా దారుణం ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుని ఎడల భక్తి చేయండి. మొదటి విషయం భక్తి చేయాలి, యథార్థవంతుడిగా బ్రతకాలి, న్యాయవంతుడిగా బ్రతకాలి, దేవుని ఎడల భయం కలిగి చెడుతనం ఏదైతుందో దాని అంతటిని విసర్జించాలి. ఇది మొదటిది. రెండోది ఏంటి తెలుసా, అవన్నీ చేయడం వెనక కారణం ఏమి ఉండాలంటే దేవుని మీద ప్రేమ, తండ్రి కష్టం, యేసుక్రీస్తు వారి త్యాగం. ఇది మనల్ని బలవంతం చేయాలి. లేకపోతే ఏమైతే తెలుసా, ఒకనొక రోజు పడిపోతారు. భర్త మీద ప్రేమతో బలవంతం చేసిన, ఈ లోకం మీద ఆశలతో సంపద కోసమో సంతతి కోసమో ఆరోగ్యం కోసమో మీరు కానీ సువార్త చేస్తే ఒకనొక రోజు సువార్త ఆపేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు సంపద కోసం సంతతి కోసం ఆరోగ్యం కోసం కానీ యేసయ్యని వెంబడించడం, పరుగులెడితే యేసయ్యని వెంబడించడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, సంఘానికి వెళ్ళడం, వీటి కోసం కానీ మీకు కారణమైతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక రోజు మీరు బైబిల్ చదవడం మానేస్తారు, ఏదో ఒక రోజు మీరు ప్రార్థన చేయడం మానేస్తారు, ఏదో ఒక రోజు మీరు సంఘాన్ని రావడం మానేస్తారు, ఏదో ఒక రోజు మీరు సువార్త చేయడం మానేస్తారు. ఎవరు సంఘానికి రావడం మానేరో తెలుసా, ఎవరు వాక్యం చదవడం మానేరో తెలుసా, ఎవరు ప్రార్థన చేయడం మానేరో తెలుసా, ఎవరు సువార్త చేయడం మానేరో తెలుసా, దేవుని ప్రేమను తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు త్యాగాన్ని తెలుసుకున్నాడు మాత్రం ఆయన్ని చంపినా, వాడి ఆస్తి లాగేసుకున్నా, వాడి కుటుంబీకుల్ని చంపేసినా, వాడి ఆరోగ్యాన్ని లాగేసుకున్నా, ఏ కోవనైనా సరే అన్నీ లాగేసుకున్నా ఆ మూలబడి స్తోత్రం స్తోత్రం అంటుంటాడు తప్ప దేవుని మాత్రం వదిలేయడంతే. నిజమే, సంపద, సంతతి, ఆరోగ్యం, ఈ మూడిటి కోసం కానీ మన విశ్వాసం అయితే ఏదో ఒక రోజు మన విశ్వాసము ఓడబద్దలైనట్టు బద్దలైపోద్ది ఒకరోజు. కానీ దేవుని ప్రేమ, యేసు త్యాగం ఎప్పుడు నీ మైండ్లో ఉంటే, యేసే చచ్చిపోయాడు కదా నేను నీతిమంతులుగా బ్రతకడానికి, నేను ఇక పాపం చేయకుండా నీతిమంతులుగా బ్రతకడానికి ఆయన చచ్చిపోయాడంట, ఆయన అడుగుజాడల్లో మనం నడవడానికి చచ్చిపోయాడంట. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? అపోస్తులు అందరూ కూడా, ఆదిమ సంఘం అందరూ కూడా ప్రాణాల చేతలు పట్టుకుని సువార్త చేశారు. కాబట్టి అందరము వాక్యాన్ని నేర్చుకుందాం, అందరం ఆత్మసహాయాన్ని కోరుకుందాం, అందరము ప్రార్థిద్దాం, అందరము కలిసి సువార్తకి వెళ్దాం. లేకపోతే ఒకనొక రోజు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, మీరు ఏ ఆశీర్వాదాలు వెంబడుతున్నారో అవి ఒకరోజు ఆగిపోతాయి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, తర్వాత మీకు కావాల్సినవన్నీ ఇస్తానన్నాడా లేదా? మీరు నిజంగా దేవుని ప్రేమ, యేసు త్యాగాన్ని ముందు పెట్టుకొని మీరు వెళ్ళండి, నిజంగా మీకు కావాల్సినవన్నీ సమకూరుతాడు ఆయన. మీరు వీటి కోసమే కానీ ఆయన అడ్డు పెట్టుకుని వెళ్తే ఒకనొక రోజు వదిలేస్తాడు చెయ్యి. వీడు ఎప్పుడు నన్ను వీటి కోసమే వెంబడెత్తున్నాడు రాని. కాబట్టి దేవుడు గాలికి వదిలేసేవాడని నా ఉద్దేశం కాదు, నీతిమంతులను అస్సలు గాలికి వదిలేయడు. కానీ మన ఉద్దేశాలు అయ్యి ఉండాలి. అప్పుడు మన కుటుంబాన్ని ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు, ఆయనే నడిపించుకుంటాడు. అడగొచ్చు అప్పుడు మనం రెంకలేసి, నేను నీ పని చేశాను నా కుటుంబానికి హాయ్. నిజంగా దావీదులాగా రంకెలేయొచ్చు మనం, నువ్వు ఊరకే కాపాడేవాడు నన్ను, నా చేతులు దోషం చేయలేదు, నా కాళ్ళు పాపంకై పరిగెత్తలేదు కాబట్టే నువ్వు కాపాడమంటాడు అనమాట. తప్పేం లేదు, పెనుగులాడంటే దేవుడికి ఇబ్బంది లేదు. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు బ్రతకమన్న విధంగానే బ్రతుకుతున్నాను కదా, మరేంటి నా భర్త, ఏంటి నా భార్య, ఏంటి నా పిల్లలు, ఏంటి నా పరిస్థితి అని దేవుని అడగండి, పెనుగులాడండి, ఇబ్బంది ఏం లేదు, సమాధానం ఇస్తాడు దేవుడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు. కాబట్టి దేవుణ్ణి వెంబడించడం వెనక కారణం ఏమై ఉండాలి అంటే దేవుని ప్రేమ, యేసు త్యాగమై ఉండాలి. అసలు మీరు వాక్యమే చదవక, ప్రార్థన చేయక, సువార్త చేయక, నీతిగా బ్రతక, యథార్థంగా బ్రతకుంటే ముందు అది చేయండి. కానీ అది చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుడికి ఇంకొంచెం ముద్దు రావాలంటే, దేవుడు ఇంకొంచెం మిమ్మల్ని ప్రేమించాలి అంటే, నేనేమంటున్నానంటే
ఆయన మీద ప్రేమ, క్రీస్తు త్యాగాన్ని చేయండి. అందుకే ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, తల్లిదండ్రులు ఎప్పుడు బాగా ఇష్టపడతారంటే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ త్యాగాన్ని గమనించి వాళ్ళకి సహాయం చేసామనుకో, వాళ్ళు నేను ఇంకా అమితంగా ప్రేమిస్తారు. ఇంకొంచెం అక్కడెక్కడ ఉందో కూడా రాసి ఇచ్చేస్తారు. అంతేనే కదా, నీకు తెలియకుండా దాచింది కూడా రాసి ఇచ్చేస్తారు చచ్చిపోయే ముందు. కానీ వాళ్ళని దొంగ ప్రేమ చూపిస్తే ఆ ఇవ్వాల్సింది ఊరికి ఇచ్చేసి మిగతా అనాథాశ్రమాలకు రాసేస్తారు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు చేసేది అదే. ఎవడు పిల్లలకి రాయట్లేదు తెలుసా, బాగా ధనవంతులు అందరూ ముందే రాసేస్తున్నారు అనాథాశ్రమాలకి, లేకపోతే వృద్ధాశ్రమాలకి. వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళకి ఇచ్చిన ఏ పుణ్యం రాదు, వాళ్ళకి ఇచ్చిన పుణ్యం అని అవుతుందని. అప్పుడు దయచేసి చాలా భయం కలిగి ఉండండి. ముందు భక్తి చేయండి, ఆ భక్తి సరైన విధంగా చేయండి. కాబట్టి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం వెనక కారణమేమై ఉండాలి తెలుసా? దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగమై ఉండాలి. అసలు ఆ మూడే చేయకపోతే చాలా ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నాను, ఆ మూడు చేయాలి, అది కరెక్ట్గా చేయాలి. దేవుడు చిన్న మాట దీవించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, నిజంగా నాయన ఇంతటి ప్రేమని, ఇంతటి కృపని మాకు దయచేస్తూ మా ఎడల తండ్రి మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిజంగా నాయన నీ మాటలు ఎంత అమూల్యమైనవో ప్రభువా, నీ మాటలు వింటుంటే హృదయానికి ఎంత ఆనందమో ప్రభువా. నిజంగా నాయన ఆ మాటల ప్రకారంగా బ్రతికితే ఇంకా ఎంత సంతోషమో ప్రభువా. అటువంటి జీవితాల్లో మా అందరికీ దయచేయండి ప్రభువా. అటువంటి కృపలకు నోచుకునే స్థితిని మా కుటుంబాలకి దయచేయండి ప్రభువా. మా చిన్ని సంఘానికి దయచేయండి ప్రభువా. దేవా, ఇప్పుడిప్పుడే నేను ఎదుగుతున్న వారము, మాలో ఉన్న లోటులను, పాటులను తీర్చండి అయా. మాకున్న అవసరములను తీర్చండి అయా తండ్రి. నాయన ప్రతి ఒక్క వ్యక్తి నాయన ఒక క్రమములో, ఒక భయములో, ఒక భక్తిలో అయా తండ్రి నాయన సంఘములో నడవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి